గురువుగారు జాతకం చెప్తే మిడతం భొట్లు చెప్పాలి అని అంటారు. ఇంతకీ మిడతం భొట్లు అంటే ఎవరు? ఏమా జాతకం కదా? మిడత ఒక చిన్న జీవి. వర్షాకాలంలో తరచుగా మనం గమనిస్తూ ఉంటాం. ప్రదోష సమయంలో సాయంత్రం వేళన చల్లని గాలి ఉన్నటువంటి నేపథ్యంలో తోటలలో ఈ మిడతలు బాగా కనిపిస్తూ ఉంటాయి. గొల్లభామ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఎగిరిపోతూ ఉంటాయి. ఆ గొల్లభామని ఇలా చేతబుచ్చుకొని చేతికి అంటిన ఆ కొద్దిపాటి పచ్చదనాన్ని నుదుటన బొట్టుగా పెట్టుకుంటే డబ్బులు లభిస్తాయి అనే చిన్నారి బాలబాలికల విశ్వాసాలు కూడా కొన్ని మనందరికీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సీతాకోకచిలుక కావచ్చు, మిడత కావచ్చు. ఈ మిడతకు సంబంధించిన పేరే మిడతం భొట్లు. జాతక రత్న మిడతం భొట్లు ఇది పేరు. అలా ఆ పచ్చదనం నుదుట పెట్టుకుంటే డబ్బు వస్తుంది అని చెప్పడంలో శాస్త్రం లేదు, ఒక విశ్వాసం మాత్రమే ఉంది. వారు చెప్పారు, మనం విన్నాం అన్నట్లుగా చెబుతారు ఈ మాటని. ఇందులో శాస్త్రం ఎంత మాట లేదు. ఎవరైనా ఒక మాట చెబితే ఆ మాట ఎప్పుడైనా ఒకసారి సత్యమైపోతే అందరూ ఆ మాట చెప్పే వ్యక్తి చెప్పే ప్రతి మాట సత్యమవుతుంది అంటూ నమ్మడంతో ఈ లోకోక్తి లోకంలో వచ్చి చేరింది. ఈ సందర్భంగా ఒక చాటు పద్యాన్ని మనం స్మరిస్తే, మిడతం భొట్లు లాంటిదే తిప్పలింగం అన్న పేరు కూడా. తిప్పలింగము గొప్ప జ్యోతిష్కుడండి, ఎప్పుడైనా జాతకము చెప్పించుకొనిరా చాటు పద్యం ఇది. కొంటి నా బొంద చెప్పే, మా ముత్తాత చచ్చననిగా చెప్పే, నేనింకను ముండమోయలేదని చెప్పే మోసకాడు. ఈ పదాలన్నీ కొంత అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ లోకంలో ఈనాటి కాలంలో మిడతం భొట్లు జాతకాలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. జాతకాలు మనలో మూఢ విశ్వాసాలు పెంచకూడదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచేవిగా ఉండాలి. ఇలా తెలుసుకోవాలి.